హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కొత్త సోలార్ ప్రాజెక్ట్ గురించి ఇన్-డెప్త్ అనాలిసిస్ చెప్తాను. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్టేట్ సోలార్ ఎనర్జీ కెపాసిటీ 30% వరకు పెంచడానికి ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. తెలంగాణ సర్కార్ రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఫోకస్ పెంచుకొని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ మరియు వేరే ప్రముఖ నగరాల్లో కొత్త సోలార్ పార్క్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు క్లీన్ ఎనర్జీ సప్లై పెరుగుతుంది. లోకల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతాయి. సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్, ఆపరేషన్స్లో జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఎలక్ట్రిసిటీ బిల్స్లో సబ్సిడీ డిస్కౌంట్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఇన్-డెప్త్ అనాలిసిస్కి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరితో షేర్ చేసుకోండి. సో కెపాసిటీ అండ్ ఫండింగ్కి వచ్చేస్తే ఈ ప్రాజెక్ట్లో టోటల్ సోలార్ కెపాసిటీ పెంచడానికి స్టేట్ గవర్నమెంట్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ని ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. ప్రతి సోలార్ పార్క్లో ఎస్టిమేటెడ్ కెపాసిటీ, ఎక్స్పెక్టెడ్ ఎనర్జీ అవుట్పుట్ మరియు గ్రిడ్ ఇంటిగ్రేషన్ డీటెయిల్స్ కూడా అనాలిసిస్ చేస్తారు. అండ్ ఇంప్లిమెంటేషన్ టైమ్లైన్కి వచ్చేస్తే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఫేజ్లో ప్రారంభం ఫస్ట్ ఫేజ్లో హైదరాబాద్ మరియు వరంగల్ డిస్టిక్లో స్టార్ట్ చేయనున్నారు. అండ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఎకనామికల్ ఇంపాక్ట్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ వల్ల CO2 ఎమిషన్ తగ్గుతాయి. పొల్యూషన్ లెవెల్స్ రెడ్యూస్ అవ్వడంతో సబ్స్టెన్షియల్ డెవలప్మెంట్కి బూస్ట్ వస్తుంది. లోకల్ కమ్యూనిటీస్కి ఇమీడియట్గా జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఎనర్జీ కాస్ట్ రిడక్షన్ వల్ల హౌస్ హోల్డ్స్కి లాంగ్ టర్మ్ సేవింగ్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు సోలార్ ఎనర్జీ అడాప్షన్ వల్ల స్టేట్లో ఇండిపెండెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అండ్ టెక్నాలజీస్ విషయానికి వచ్చేస్తే తెలంగాణ సర్కార్ లేటెస్ట్ టెక్నాలజీ యూస్ చేసి సోలార్ ప్యానెల్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, బ్యాటరీ స్టోరేజ్ సొల్యూషన్స్ మరియు స్మార్ట్ గ్రిడ్ ఇంటిగ్రేషన్ మీద ఫోకస్ చేస్తుంది. న్యూ మొబైల్ యాప్ లాంచ్ చేసి సిటిజన్స్కి రియల్ టైమ్ ఎనర్జీ యూసేజ్, సబ్సిడీ అవకాశం మరియు ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ అప్డేట్స్ కూడా తెలియజేయనున్నారు. అండ్ ఛాలెంజెస్ అండ్ ఫ్యూచర్స్ అవుట్లుక్కి వచ్చేస్తే ఇనీషియల్ ఛాలెంజెస్లో గ్రిడ్ ఇంటిగ్రేషన్, ఫండింగ్ అడ్జస్ట్మెంట్ మరియు పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఉంటాయి. కానీ లాంగ్ టర్మ్లో రెన్యూవబుల్ ఎనర్జీ అడాప్షన్తో స్టేట్కి సబ్స్టెన్షియల్ గ్రోత్, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఎనర్జీ ప్రొడక్షన్ మరియు లోకల్ ఎకనామికల్ బూస్ట్ అవుతుంది అని అనాలిసిస్ ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఈ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రానికి ఒక రెవల్యూషనరీ స్టెప్ అని చెప్పడం జరుగుతుంది. మీ ఏరియాలో సోలార్ ప్రాజెక్ట్ ఎలా ప్రోగ్రెస్ అవుతున్నాయో అండ్ ఎనర్జీ బిల్స్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఇంపాక్ట్ అవునున్నాయో అనే డీటెయిల్స్ కూడా అప్కమింగ్ వీడియోలో చెప్తాను. సో మీకు ఈ వీడియో నచ్చింటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అందరితో షేర్ చేయండి. ధన్యవాదాలు.